క్షేమంగా ఉండాలి. క్షేమంగా ఉండాలంటే ఏమిటి? యోగక్షేమం వహామ్యహం అన్నాడు గీతలో పరమాత్మ. ఏమిటి? నీకు ఇప్పుడు ఉన్నదాన్ని నీకు ఇట్లాగే ఉంచుతాను, నీకు రాబోయేదాన్ని నేను ఇస్తాను, ఉన్నదాన్ని రక్షిస్తాట. నీకు ఇప్పుడు ఏదైతే ఉందో దీన్ని నేను కాపాడుతూ ఉంటాను, నువ్వు నన్ను నమ్ముకో, ఇది నేను కాపాడుతాను. నీకు ఏది కావాలో నీకు తెలియదు కదా, అది నేను ఇస్తాను. ఈ మాట చెప్పేటప్పుడు గీతలో అర్జునుడికి కృష్ణుడు గురువుగానే చెప్పాడు, బావగా చెప్పలేదు. మీకెట్లా తెలుసమ్మా అంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అన్నాడు అర్జునుడు. అది తెలుసుకోవాలి అనే కోరికతో, అయ్యా నాకేమిటో మోహం కలుగుతోంది, నాకు బాధ కలుగుతోంది, వీళ్ళంతా చచ్చిపోతారని అనిపిస్తున్నది, మరి నా బాధ ఏమిటి, నేను మరి ఈ రక్తపు కూడు నాకు వద్దు అని ఎప్పుడైతే తన్ని అడిగాడో, ఎవరిని? కృష్ణుడిని. అంటే వీడికి ఈ ప్రపంచం నచ్చలేదు, దీనికన్నా మించినటువంటి చోటికి వీడిని తీసుకెళ్ళాలి అని ఆయనకు తెలిసింది. ఎవరికి? కృష్ణుడు. అందుకని అర్జునుడికి ఏం చెప్పాడు? నీ యోగక్షేమాలు నేను చూస్తాను ఆయన అన్నాడు. నీకు ఇప్పుడు ఉండవలసిన దాన్ని నేను చూస్తాను, నీకు రావాల్సిన దాన్ని నాకు ఇది ఇవ్వమని అడగలేదుగా. అర్జునుడు ఎప్పుడైనా అడిగాడా నాకు ఇది ఇవ్వమని? అంత పరమాత్మ అయిన కృష్ణుడు అసలు యుద్ధం లేకుండానే దుర్యోధనుడి మనస్సు మార్చి ఆ రాజ్యం అంతా వాళ్ళకి ఇప్పించొచ్చుగా. ఎమ్మ మార్చలేడు, విశ్వరూపమే చూపించిన వాడు దుర్యోధనుడి మనస్సు మార్చడం ఎంత పెద్ద కష్టం. లేకపోతే శిశుపాలుని చంపిన చక్రంతో ఆ దుర్యోధను ఒకసారి వేసేస్తే వాడు ఎప్పుడో వెళ్ళిపోయేవాడు, ఆ రాజ్యం ధర్మరాజుకి ఇవ్వచ్చుగా. ఇచ్చాడా? ఇవ్వలే. అక్కడ కర్మని వ్యతిరేకించడానికి కృష్ణుడికి కూడా శక్తి లేదు. ఎవడెవడు ఏ కర్మ తెచ్చుకున్నాడో, ఆ యుద్ధ భూమిలో ఎవడెవడు ఎలా చావాలో వాళ్ళందరూ కూడా ఆ విధంగా చావవలసింది. ఆ కర్మను తన చేతిలోకి తీసుకోడు, గురువు కూడా తీసుకోడు. అందుకని నీ దేహం నీ కర్మాధీనం, నువ్వు నా అధీనం. రెండు చెప్పాడు. నీకు దేహం కర్మాధీనం, నీవు నా అధీనం అన్నాడు. లేదు నీ అధీనంలో నేను ఉండను, మంచిది నాయన, నేనే నీ అధీనంలో ఉంటాను. నేనే నీ అధీనంలో ఉంటానంటే ఏమిటంటే, శిష్యుడు పూర్తిగా గురువుని ఎప్పుడైతే నమ్ముతాడో గురువు దగ్గరికి కూడా వెళ్ళాడు, గురువే శిష్యుడి దగ్గరికి పరిగెత్తుకు వస్తాడు. పూర్తిగా నమ్మాలి. ద్రౌపది తన శక్తి ఉన్నంత వరకు కృష్ణుడు పరిగెత్తుకు రాలేదు. పూర్తిగా ఇంకా నాదేమీ లేదు అని ఎప్పుడు అన్నాడో ఆయన పరిగెత్తుకుని వచ్చాడు. అలా వస్తాడు, గురువు కూడా వస్తాడమ్మా, రాకుండా. అయితే కొంత నాది ఉందంటే మాత్రం రాడు. ఇది పూర్తిగా వదిలేయాలి. సర్వధర్మాన్ని పరిత్యజ్య. అమ్మా మీరు దొంగలు పాఠం బాగా విని మీకు బాగా అన్వయం చేసుకుంటున్నారు. అందుకే కదమ్మా మీరు పరిగెత్తుకుంటూ వస్తున్నారు అంటే మీకే మీకు అన్వయించుకుంటున్నారు. గురువులు శిష్యులు తప్పనే కదమ్మా. ఇంకా అందువల్ల ఏమంటున్నాడంటే, కర్మ ఉపాసన జ్ఞానం అనేటువంటి ఈ మూడింటి ద్వారా కూడా నివృత్తిని పొందొచ్చు అన్నాడు. మన ఆవరణ విక్షేపాలు తొలగించుకుని నివృత్తిని పొందవచ్చు నాయన అన్నాడు. నివృత్తి అంటే ఏమిటి? వృత్తిరహితమైన స్థితి. వృత్తి అంటే జన్మే. ఇవన్నీ వికృతులు. వీటికి ప్రకృతులేవి? ఇవన్నీ వికృతులమ్మా. అంటే పంచభూతాలు వికారం పొందినటువంటి, అన్ని కలిసి పొందినటువంటి రూపాలు. మైసూర్ పాకు, అలాంటి శనగపిండి, పంచదార, నెయ్యి విడివిడిగా ఉన్నప్పుడు ప్రకృతులు. అవన్నీ కలిసి మైసూర్ పాకు అయిపోతే వికృతి. మా మైసూర్ పాకు రాలేదు ఎందుకు? మైసూర్ పాకు అయిపోతే వికృతులు. ఇప్పుడు ఇవన్నీ వికృతులు. ఏవి? కనిపించేటువంటి జగత్తంతా. దీనికి ప్రకృతి ఏది? పంచభూతాలు. పరమాత్మ ప్రకృతి కాదు నాయన, పంచభూతాలు, అవ్యక్త మహత్తత్వ అహంకారాలు, 8 కలిసి ప్రకృతులు. లక్ష్మీదేవికి పూజ చేస్తారు, మీకు గుర్తుందా? ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః. ఆవిడ పూజ చేస్తూ మొట్టమొదటి నామాలు మీరు ఇంట్లో పూజ చేసుకుంటారు. అంటే ఏమిటి? అమ్మా ప్రకృతివి నీవే, వికృతి పొందినటువంటి ఈ రూపాన్ని. శనగపిండే మైసూర్ పాకు, మైసూర్ పాకే శనగపిండి కాదా? శనగపిండి, పంచదార, నెయ్యి కలిసి మైసూర్ పాకు అయింది. మరి మైసూర్ పాకు తింటే నీకు జబ్బు చేస్తుందిరా అని ఎందుకంటున్నావు? అది శనగపిండి కాబట్టి. ఈ రెండిటికి తేడా ఉందా?
ప్రకృతికి వికృతికి తేడా ఉందా? చూపులో తేడా ఉంది, కనిపించడంలో తేడా ఉంది, కానీ పదార్థం మాత్రం ఒకటి. అయితే ఇందులో పరమాత్మ ఎక్కడున్నాడు? ప్రకృతి వికృతి రెండు మాకు అర్థమైనాయండి, మరి పరమాత్మ ఎక్కడున్నాడంటే అసలు ప్రకృతిని వికృతిని వదలకుండా ఉన్నాడు. పంచదారలో ఉన్న తీపి, పంచదారను వదిలిపెట్టి ఆ తీపి నాకు ఇచ్చి పంచదార మీరు తీసుకోండి, నాకేం అక్కర్లేదు, విడదీయండి, విడదీయడానికి వీలు. అలాగే ఆ శనగపిండిలో ఉన్నటువంటి రుచి ఏం రుచి ఉంటుందో, ఒట్టి పంచదార పాకం పట్టుకొని మనం తినకూడదు. ఆ శనగపిండి ఎందుకు పోస్తున్నావు, మైసూర్ పాకని మళ్ళీ రుచిగా ఉండాలని, అందులో ఏదో రుచి ఉంది, దాన్ని ఆ రుచి నాకు ఇచ్చేసి మీరు పిండి మీరు తీసేసుకోండి. అలాగే ఆ నెయ్యిలో ఉన్నటువంటి ఆ కమ్మదనం ఏదో ఉంది, ఆ వాసన నెయ్యి చాలా బాగుందండి, ఆ వాసన. ఈ మూడు కూడాను ప్రజ్ఞాస్వరూపంగా పరమాత్మ స్వరూపాలు, విడదీయడానికి వీలు లేకుండా అందులోనే కలిసి. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తోందంటే కనిపిస్తూ ఉన్నటువంటి సమస్త విశ్వంలో ప్రకృతి ఉంది, అది వికృతం పొందింది, దాంట్లో పరమాత్మ వ్యవస్థిత, పరమాత్మ ఉండి ఉన్నట్టు, అందులో ఎక్కడి నుంచో రాలేదు సుమా. పరమాత్మ ఏమైనాడు? అక్కడే ఉన్నాడు. పంచదారలోకి రుచి ఎక్కడి నుంచి వచ్చింది? పంచదారలోనే ఉంది. పోనీ చెరుకు రసం నుంచి వచ్చింది అంటారు, పోనీ చెరుకు రసంలోకి తీపి ఎక్కడి నుంచి వచ్చింది? దానిలో నుంచే వచ్చింది. చెరుకులోకి తీపి ఎక్కడి నుంచి వచ్చింది? చెరుకులోనే ఉన్నది. పోనీ ఆ చెరుకులోకి నేల నుంచి వచ్చింది. ఆ నేలలోకి తీపి ఎక్కడి నుంచి? ఆ నేలలోనే ఉన్నది. నేలలో ఉన్న తీపిని ఆ చెరుకు తీసుకుని తన దగ్గర స్టోర్ చేసి అదంతా రసరూపంగా మనకిస్తే ఆ రసాన్ని తీసుకెళ్లి వాడెవడో దాన్ని పంచదార కణాలుగా తయారు చేసి మనకు పెడితే మనం మింగుతున్నాం. అంటే పరమాత్మ ఇలా వికృత రూపం పొంది జగద్వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నాడు. మీరు కనుక ముందే వస్తే, నేను ముందే పాఠం మొదలు పెడితే ఇప్పుడు 1 గంటన్నరకు పాఠం అయిపోయి ఉండేది, 7కి అయిపోయి ఉండేది, 5:30కు సరిగ్గా వచ్చి కూర్చున్నాను. మీరేమో హాయిగా తీరుబాటుగా పనులు చేసుకుని ఇప్పుడు వస్తారు. మిమ్మల్ని ఇంకా నుంచి శిక్షిస్తాను, ఎందుకంటే మీరు టైంకి రాకుండా మీ పని, నేనేమో అన్ని పనులు వదులుకుని మీకోసం రావాలా, మీరేమో నిదానంగా అన్ని పనులు చేసుకుని ఇక్కడే దగ్గర ఉంటే మెల్లగా వస్తారా? ఏం న్యాయం అమ్మా? చూడండి, వర్షం కూడా మిమ్మల్ని కూర్చొని అని వాన తీసుకొస్తాం. ముందే ఉంటే మనం పాఠం, ఆయన పాపం ఆయన టైం ప్రకారం ఆయన వాన రానికుండా పెట్టాడు కదా, 1 గంటన్నర పెట్టాడు. మీరు రాలే, మీరు దొంగలు. పిల్లలు తడిస్తే నేను తడవటం కాదు, మీకే చెబుతున్నా, టైంకి రండర్రా. చెప్పా కదా 29వ తారీఖు పాఠం ఉంటుందని చెప్పాను. మళ్ళీ 2, 3, 4 ఉంటుందని చెప్పినాను. మళ్ళీ ఆమెను పోయి అడుగుతారు, నేను చెబుతున్నా కదా, మళ్ళీ ఎందుకు? నేనే చెబుతున్నాను కదా. 6 కాదు 7 కనుకోండి, ఎందుకంటే ఇంటికి పోవడం మెల్లగా పోదురు కదా. అది ఇక్కడే భోజనం వడ్డిద్దాం, ఇక్కడే భోజనం పెట్టేసుకుందాం, పెట్టుకుందాం. మన చేతిలో పనే కదా, ఏముంది, అది కష్టమే ఉంది. రామనాథం గారి పిల్లలకి అది మామూలే. గురువు గారు అలాగే ఇవాళ అందరూ పాఠం అయిపోయింటారు, అమ్మ రేపు అందరూ ఇక్కడే భోజనం చేద్దరు కానీ అంటారు. అంతే, ఎవరో వస్తారు, వండుతారు, అందరూ కూర్చుంటారు, తింటారు. అంటే మరి వారి ఆ జీన్స్ లో అదే వస్తున్నది. ఇందాక పుల్లయ్య అంటే నేను అందుకే అనుకున్నా, ఇది ఇక్కడి నుంచి రాలే, తాతగారి దగ్గర నుంచి వస్తున్నది ఇది, ఈ బుద్ధి అని. ఇంకేం చెబుతున్నానంటే ఆత్మ విచారణ ఎవరికి వారు చేసుకోవడానికి వీలు పడదు అన్నారు. ఒక్కటే చెప్పేశాడు. పుస్తకాలన్నీ ఉన్నాయి, అన్నీ మనకు అవైలబులే, ఏ పుస్తకం కూడా మనకు అర్థం కాదు. అదే తిక్క, అదే అదే అక్కడ ఉండేది, అది కిటుకు. ఇప్పుడు చాలా మంది అంటారు, అమ్మ ఈ పుస్తకాలు ఇంతకు ముందుగా మేము చదివాము, మీరు చెప్పిన తర్వాత అంతా మీరు చెప్పిందే అందులో కనపడుతోంది. నాయన నేను చెప్పలేదు, పురా ప్రోక్తమయానగా ఎప్పుడో చెప్పబడింది, నేనేం చెప్పలేదు. మరి ఇంతకు ముందే ఇంత ముందే చెప్పబడ్డటువంటి పాఠం మాకెందుకు అర్థం కాలేదు? అదే నాయన, మీ దృష్టి మారలేదు. ఇప్పుడు పుస్తకం మారలా, ఇప్పుడు మారిందేమిటి? దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. గురువుట మీకు శక్తిపాతం అనేటువంటి ఊరికే ఏదో బొట్టు పెట్టాడని కాదు, వాడు ఏం చేస్తున్నాడంటే ఒక దివ్యమైన కాటుక మీ కళ్ళకు దిద్దేస్తున్నాడు.
ఒక అంజనం పెట్టేశాడు, ఒక కాటుక పెట్టేశాడు. అది పెట్టంగానే ఇదంతా కనపడకుండా ఇంకేదో కనపడటం మొదలుపెట్టి అది చేశాడమ్మా. మరి ఆ చేసిన వాడికి మనం ఇవ్వడానికి ఏమి ఇవ్వగలం? ఎందుకంటే దాంతో సమానమైంది ఇంకేదన్నా ఉంటే అది ఇవ్వడానికి వీలవుతుంది. అందుకే గురువుకి ఇవ్వాల్సింది అసలు ఇంకేం లేదు. మరి ఏమి ఇవ్వాలి అంటే నన్ను నేనే లేకుండా చేసుకోవాలి. నేననేవాడిని లేకుండా పోతే చాలు. నేననేటువంటి ఒక అహం, నేను పోతే నాది దాని అక్కడ అదే పోతుంది. నేను నాది అనేవి రెండు తీసేస్తే అవి ఆయనకి ఇచ్చేస్తాం, ఇంకేం అక్కర్లేదు. కానీ మనమేమో అందరం పాఠం వింటాం. ఏదో అంటారే, ఉన్న వాళ్ళందరూ శ్రీ వైష్ణవులేట, పుట్టెడు చేపలు మాయమైపోయింది. అందరూ పాపం శ్రీ వైష్ణవులు, ఎవరూ చేపలు తిన్నారు. ఏమ్మా, పుట్టెడు చేపలు మాయమైపోయినాయి. అందరూ జ్ఞానులే, అహంకార మమకారాలు వదిలేసామండి మేము, మాకు అసలు ఏమీ లేదమ్మా, మేము అన్ని వదిలేసామంటున్నారు. ఎక్కడంటే ఆ మెట్ల కింద పోతూనే మళ్ళీ వాటిని తీసుకుని మళ్ళీ పోతాయి. అటువంటిప్పుడు ఎన్నాళ్ళు పాఠం విన్నా ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. సద్గురువు ద్వారా ఆత్మ విచారణ ఎవరికి వాడికి చేసుకోవడానికి వీలు కాదు. కేవలం వాళ్ళొక గురువుని ఎన్నుకునే తీరాలి. అయితే గురువుని ఎన్నుకునేటప్పుడు చెప్పాను కదా, ఎదురుంటే ఆవిడే రవ్వల నెక్లెస్ చేసుకుంటే మరి ఇవి రవ్వలా కావా అని తెలిసినటువంటి కంసాలి వాడిని నమ్ముకుంటే నీకు మంచి రవ్వలతో చేసిస్తాడు. లేదా అంటే నీకు మోసం కూడా జరగదు. అందుకని గురువు నిర్ణయం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. గురువును నమ్మమన్నాడు, కానీ గురువును నిర్ణయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయించుకోమన్నాడు. ఎంత జాగ్రత్తగా నిర్ణయించుకోమన్నాడంటే, జనకుడికి ఒకసారి గురువుని ఎలా నిర్ణయించుకోవాలి అన్న సందేహం వచ్చింది. గురువు అంటారు, మనకి తత్వం అర్థమైన తర్వాత తప్ప గురువు గారి గొప్పతనం మనకి తెలియదు. ముందేమో గురువు మనిషిగానే కనబడుతున్నాడు, మనలాగే కనబడుతున్నాడు. ఏమ్మా, మనలాగే కనబడుతున్నాడు ఆయన. మరి ఈయన మంచివాడని నాకు ఎట్లా తెలియాలి? ఒక్కొక్కళ్ళు జనకుడు మరి మహారాజు కాబట్టి సభలోకి, అయ్యా వీరు పెద్ద మహాగురువులు, వీరు అంతకంటే పెద్ద గురువులు, వీరు కూడా శాస్త్రం బాగా అభ్యసించిన గురువులు, అట్లా ఒక్కొక్కళ్ళని సభలోకి పిలుచుకొని వస్తున్నారు. మరి రాజుగారు తలుచుకుంటే ఎక్కడెక్కడ ఏ మూల ఉన్న గురువులందరూ కూడా వచ్చారు. రాజుగారు సింహాసనం మీద అలాగే కూర్చుని ఉన్నారు. ఒక్కొక్కరు గురువులని ఈవిడికి తెలిసిన గురువుని ఈవిడ పిలుచుకొచ్చింది. ఈవిడికి తెలిసిన గురువు, అమ్మా నువ్వు నిద్రపోవద్దు, నాకు నిద్రపోతే మాత్రం చాలా బాధగా ఉంటుంది, చెప్పద్దు, మీకు ఎన్నిసార్లు చెప్తాను. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి 210 కిలోమీటర్లు మీకోసం నేను ప్రయాణం చేసి వచ్చా, కూర్చుని వస్తూ స్నానం కూడా చేయకుండా మీకోసం పరిగెత్తుకొని వచ్చా. మరి నా కష్టం కూడా మీరు గుర్తించండి. మిమ్మల్ని నేనేం అడగను, అసలు ఏమీ ఆశించను. మీరు తమలపాకు కూడా నాకు తెచ్చి ఇవ్వక్కర్లేదు. మీరు పువ్వులు ఇస్తే పెట్టుకుంటా, లేకపోతే ఇక్కడే పెడతాను. మీరు కళ్ళు మూసుకొని మాత్రం నిద్రపోవకండి. నన్ను చాలా అవమానం చేసినట్టు బాధపడతాను నేను. ఇదొక్కటే నాకు బాధాకరమైంది. ఆ పని మాత్రం చేయవాకండి. మీరు నిద్రపోతామంటే ఇంటి దగ్గర నిద్రపోండి, ఇక్కడ రావాకండి. నేను కఠినంగా చెప్పానని అనుకోకండి, కఠినంగా చెప్పకూడదు, కానీ నాకు అది అట్లా బాధ అనిపిస్తుంది అనమాట. కళ్ళు ఎవరైనా మూసుకుంటే, నిన్న కూడా పాఠం చదువుతుంటే ఇద్దరు వచ్చారు కొత్త వాళ్ళు, వాళ్ళు అక్కడ కళ్ళు మూసుకున్నారు. వాళ్ళు కొత్త వాళ్ళు, తిట్టడానికి వీల్లేదు. చాలా అయినా కూడా కోప్పడది నాకు ఉండలేదు. నేను అమ్మ మీరు కోపాన్ని జయించలేదు కదా అంటే, ఈ ఒక్కదానికి మాత్రం నేను జయించను కూడా. ఎందుకంటే ఇది క్షమించడానికి వీలు కానటువంటి నేరం. ఇది మీరేం చేసినా క్షమిస్తాను నేను. నాకేం పాపం, పిల్లలు తెలియక ఏదో తప్పు చేస్తారు. నిద్రపోతే మాత్రం క్షమించండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని 10 మందిలో తిట్టేస్తాను నేను ఊరుకోను. నాకు చాలా బాధ. ఎందుకంటే బ్రహ్మ విద్యను అవమానం చేస్తున్నారు వీళ్ళు. దీన్ని ఊరికే దొరుకుతోంది కదా అని వీళ్ళు అవమానిస్తున్నారే అని నాకు బాధ. దీన్ని అవమానించకండి, నన్ను అవమానించండి, నేను పడతాను. నా విద్యను అవమానించకండి. మహర్షులు ఎంతో తపస్సు చేస్తే, ఎన్నాళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తే, చివరికి ఎప్పుడో చివరి ప్రాణం పోయే ముందర ఒక ముక్క చెప్పి వెళ్ళిపోతారు. నేను నేర్చుకున్నటువంటి సమస్త విద్యను నా గురుదేవుడు మీకు చెప్పమన్నారు కాబట్టి, గురుదక్షిణ ఇదన్నారు కాబట్టి, నా గురువుకు నేను దక్షిణిస్తున్నాను అని మీకు చెప్తున్నాను. మీ మీద నాకు ప్రేమతోనే చెబుతున్నాను అనుకోకండి. ఇది కేవలం నా గురుదక్షిణ నేను చెల్లించుకుంటున్నాను. మీరు కూడా గురుదక్షిణ చెల్లించుకోండి, నాకేం వద్దండి. కానీ నిద్ర మాత్రం పోవాకండి, కళ్ళు ముయ్యవాకండి. అసలు నాకు చాలా బాధ. ఎందుకంటే నేను ఇంకా తట్టుకోలేను ఆ బాధను. నేను మీకు చెప్పలేను, ఇట్లా ఉంటుంది అని చెప్పలేను. ఒకసారి 50 తేళ్లు తెచ్చి నాకంతా మీరు కనిపించినా నేను భరిస్తాను. ఫోన్లే తేలు కుట్టే యోగం ఉందేమో, దీన్ని కుట్టనీలే అనుకుంటా. అంతకంటే ఇది నాకు బాధాకరంగా ఉంటుంది.
కళ్ళు మాత్రం మూసుకోవాలి. నేను వస్తానని మీకు ముందే చెబుతున్నాను కాబట్టి ఆ మధ్యాహ్నం అంతా పడుకుని నిద్రపోండి. నేను కాదని చెప్పాలి. సాయంత్రం 5:30కి హాయిగా ఫ్రెష్ గా స్నానం చేసి హాయిగా వచ్చి కూర్చోండి. ఇక్కడ మన కథే చెప్పుకుంటున్నాం మనం, వినండి. కళ్ళు మాత్రం మూసుకోకండి, బాధగా ఉంటుంది. జనకుడు సభలోకి ఒక్కొక్కడిని తీసుకొస్తున్నారు. ఆ వాళ్ళకి తెలిసిన గురువులందరూ వస్తున్నారు. అందరినీ అయ్యా మీరు ఆ వీధిలో ఉంటారు, గురువు గారు చాలా గొప్పవారు, వీరికి 1000 మంది శిష్యులు ఉన్నారు, వీరికి 4000 మంది శిష్యులు ఉన్నారు, ఇలా ఒక్కొక్కళ్ళని పిలుచుకొస్తున్నారు. జనకుడికి తనలో ఏం కలగలేదు, చలనమే కలగలేదు. గురువు గారు నమస్కారం అండి, కూర్చోండి అన్నారు. ఒక్కొక్క గురువుకి అందరికీ కూడాను ఆసనాలు ఇచ్చారు, అందరికీ నమస్కారం పెట్టారు, కూర్చున్నారు. అష్టావక్రుని కూడా తీసుకొచ్చారు. ఎవరు? అయ్యా వీరు కూడా మహనీయులు, బ్రహ్మజ్ఞాని. అందరూ బ్రహ్మజ్ఞానులనే చెప్పారు. గురువులే, వీళ్ళందరూ గురువులే. వీళ్ళ ఒక్కొక్కడికి 30 మంది శిష్యులు ఉన్నారు, వీళ్ళు బోధలు చేస్తున్న వాళ్ళే. అయ్యా ఈయన మహాబ్రహ్మజ్ఞాని, ఈయన అసలు అక్కడ చూడగానే ఎక్కడ చూశాడు, ఇంకా రావాలి, సభలోకి రావాలి. ఎవరు? అష్టావక్రుడు. చాలా వికృతమైన రూపం, అసలు ఒక్క రవ్వన్నా అందంగా లేడు, అసలు కొంచెం కూడా అందంగా లేడు. ఆయన్ని చూడగానే ఈయనకి ఈ రోమాలన్నీ ఇలా లేచి నుంచున్నాయి. ఒక్కసారిగా తనకు తెలియకుండా తన సింహాసనం ఇచ్చి లేచి నుంచున్నాడు. ఇందా నుంచి గురువులందరూ వచ్చేస్తే వాళ్ళందరికీ నమస్కారం పెడుతున్నాడు, కూర్చోబెడుతున్నాడు. అందరికీ వీళ్ళు గురువు అంటే అందరికీ నమస్కారం కూర్చోబెట్టాడు. కానీ ఎప్పుడైతే అష్టావక్రుడు అక్కడ కనిపించాడో ఒక్క క్షణం నిశ్చేష్టుడైనా అన్నాడు జనకుడు. ఆయన కళ్ళు చూడటం మానేశాయట, ఆయన చెవులు వినటం మానేశాయట, ఆయన శరీరం కదలడం మానేసిందిట. ఆయనకు తెలియకుండానే కుర్చీలోంచి లేచాట, అదే కుర్చీలో సింహాసనమో ఏదో, ఒక్కసారి నుంచున్నట్ట. ఇంతే ఇట్లాగే నిశ్చేష్టుడైనాడు అన్నాడు. అంటే కదలిక లేకుండా ఒక్కసారిగా ఇలా ఆగిపోయాడు. ఆయన్ని తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. తర్వాత స్వామి మిమ్మల్ని చూడగానే నాకెందుకు ఇట్లా అయింది, కొంచెం అదొక్కటి చెప్పండి. నేను మిమ్మల్ని ఏమీ విద్య నేర్పమని అడగటం లేదు, ఎందుకంటే మరి గురువు తనకై తాను శిష్యుడికి విద్య నేర్పాలి, కానీ వీడు రాజుగా నువ్వు నాకు నేర్పు అని ఆజ్ఞాపించడానికి వీల్లేదు. ఆజ్ఞాపిస్తే వచ్చేది కాదు బ్రహ్మ విద్య. ఎప్పుడు కూడా అడుక్కోవలసిందే. గురువు దగ్గరికి వెళ్ళి మాత్రం యాచించుకోవలసిందే. ఏదైనా అడుక్కున్నా అడుక్కోకపోయినా బ్రహ్మ విద్య మాత్రం అడుక్కునే తీరాలి. నేను ఇంత కోటీశ్వరుణ్ణి అయినా కూడా నాయన ఇక్కడ మాత్రం చేయి పట్టుకోవాల్సింది. గురువు పాదం బట్టి ప్రణిపాతేనా, దగ్గరికి వెళ్ళి వినయంగా అయ్యా నాకు ఇది తెలియటం లేదు, గురువు పాదం పట్టుకుని నమస్కారం చేసి ఇది అడుక్కోండి, ఇది దొరకదు, అడుక్కోవలసింది. అడుక్కుంటే మాత్రం దొరుకుతుంది. గురువు ఇవ్వను అని అనడు. శిష్యుడు అడిగితే నాయన నేను నీకు చెప్పను అండి, ఎందుకంటే వాడికి తెలిసి ఉంటే. తెలియకపోతే చెప్పడు. మరి తెలియని వాడిని అడిగితే వాడేం చెబుతాడు, నా దగ్గర రూపాయే లేదు, నువ్వు నాకు 2 రూపాయలు దానం ఇయ్యని అడిగితే నేనేమి ఇచ్చేది, పైసా లేదు నా దగ్గర కోట్లు ఉన్నాయి, ఓన్లే 10 రూపాయలే కదా అడిగాడు, ఆయన తీసుకో 20 రూపాయలు తీసుకో, అలా ఇస్తాడు. అష్టావక్రుని జనకుడు అడిగాట, అయ్యా మిమ్మల్ని చూడగానే నేను ఎందుకు నిశ్చేష్టున్నైనాను అదొక్కటి చెప్పమని అడిగాను. నేనేం బ్రహ్మ విద్య చెప్పమని మిమ్మల్ని అడగట్లే, అసలు నాకేం అడగాలో మీరేం చెప్తారో కూడా నాకేం తెలీదు. నాకెందుకు అటువంటి నా శరీరంలో ఇటువంటి మార్పు ఎందుకు కలిగింది ఇదొక్కటి చెప్పమన్నారు అన్నట్ట. నాయన ఈ దేహం అన్నటువంటిది ఏదైతే ఉందో ఇది 8 ప్రకృతులతో చేయబడినటువంటిది, పంచభూతాలతో చేయబడినటువంటిది. పంచభూతాలను భస్మం చేసుకున్నవాడు గురువు. ఆ భస్మం చేసుకున్నవాడు ఎప్పుడైతే కనపడ్డాడో నన్ను భస్మం చేస్తాడ్రా అని దీనికి భయం పుట్టి ఒక్కసారి నిశ్చేష్టం అయిపోతుంది. ఎందుకంటే మరి మిగిలిన వాళ్ళని చూసినప్పుడు దీనికి ఆ బుద్ధి పుట్టలే. అమ్మో ఇంకా నా కథ అవుట్. దొంగవాడు ఎట్లాగైతే పోలీసు వాడిని చూడగానే దొంగతనం చేస్తుండగా ఏమైపోతాడు, నిలబడిపోతాడు, దొంగతనం చేయడు. ఇంకా అలాగే లంచం పుచ్చుకునేవాడు ఆ సిబిఐ వాళ్ళు కనపడంగానే వీడి చేతిలో డబ్బులు ఉన్నాయి, సిబిఐ వాళ్ళు వచ్చారు, ఏమైపోతాడు, నిలబడిపోతాడు. అలాగే ఎప్పుడైతే తత్వదర్శి అయినటువంటి వాడు దర్శనం ఇచ్చాడో దేహానికి వణుకు పుడుతుంది, ఒక్కసారి జర్కిస్తుంది. ఎప్పుడైనా గురు దర్శనం అయినప్పుడు అట్లా జరుగుతుంది, గుర్తు పెట్టుకో, అది గుర్తు అన్నాడు అష్టావక్ర గీతలో. అష్టావక్రుడు జనకుడు అన్నాడు, నీకు అటువంటి
స్థితి అది ఎవరికి వాడు అనుభవించాల్సింది తెలియదు. మరి అది సమాధి కాదా అన్నాడు. అన్నీ తెలిసిండి మేలుకోతో ఉండి జాగ్రత్త అవస్థలో ఉండి ఇంద్రియాలన్నీ కూడా వాటి వాటి కార్యాలు చెయ్యకపోతే సమాధి అని మరి శాస్త్రంలో జనకుడు చాలా చదువుకున్నాడు, మామూలు మనిషి కాదు అన్నారు కదా. మరి అటువంటప్పుడు ఇది సమాధి కాదా అన్నాడు. ఇది సమాధి కాదన్నాడు అష్టావకుడు. ఎందుకని? ఇక్కడ దుఃఖ నివృత్తి అయింది. అంటే దేహం అనేది నేను కాదని నీకు తెలిసిందే కానీ నేనేదో నీకు తెలియలేదు. ఇంకా ఏమ్మా, ఈ రెండింటికి తేడా ఉందా లేదా? దేహం నేను కాదు, మరి నేనెవరో నాకు తెలియలేదు. అలాగే వాడికి అప్పులన్నీ తీరిపోయాయి. అప్పులు తీరాయి అంటే వాడు డబ్బు నిలవ వేసుకున్నట్ట. అప్పులు తీరడం ఒకటి, కూడబెట్టుకోవడం ఇంకొకటి. అట్లా దేహం నేను కాదు, నేను వేరుగా ఉన్నాననేది మాత్రమే నీకు అర్థమైంది నాయన. నన్ను చూడగానే నీవెవరో నీకు తెలిసినప్పుడు నీవు ఆ ఆనందాన్ని పొందగలుగుతావు అని అప్పుడు జనకుడికి ఉపదేశం చేశాడు అష్టావకుడు. ఆ తర్వాత ఆయన మోక్షం పొందాడు అనుకోండి. జనకుడు విదేహముక్తి పొంది ఆయన జీవన్ముక్తుడై రాజ్యం అంతా కాలిపోతుందన్నా అక్కడ రాజ్యం ఉంటే కదా కాలిపోవడానికి పొమ్మన్నా. అసలు ఉంటే కదా కాలడానికి. అంటే ఆ గురువు అంత గొప్పవాడే, ఆ శిష్యుడు అంత గొప్పవాడు. అందుకని సద్గురు ద్వారా తెలుసుకోమంటే నేను గురువుని ఎలా వెతుక్కోవాలి, ఎక్కడ దొరుకుతాడు అంటే ఎప్పుడైతే గురువు దర్శనం మాత్రం చేత నీకు ఇటువంటిది జరిగిందో ఒక్క క్షణకాలం జాగ్రత్తగా ఆలోచించు. ఏమిట్రా నాకు ఇంతకు ముందున్న నాకు ఇప్పటి నాకు ఏమిటి తేడా జరిగింది? ఏదో జరిగింది కాబట్టి ఈ మహనీయుడు ఈయన దగ్గర ఏదో శక్తి ఉంది. ఆ శక్తి ఏదో తర్వాత నీకు తెలుస్తుంది. కానీ దర్శన మాత్రం చేత నీలో అటువంటి అనుభూతిని కలిగిస్తే ఇది కూడా అనుభూతే, కానీ సమాధి కాదు. గురు దర్శన మాత్రం చేత అప్పుడు సద్గురువును ఎన్నుకోవచ్చన్నారు. కానీ చాలా కష్టం సద్గురువుని ఎన్నుకోవటం. అంటే ఈ ప్రపంచంలో మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్న ఈ ప్రపంచంలో గురువుని వెతుక్కోవడం నిజంగా కూడా కష్టమే అమ్మా. ఆచార్యవాన్ పురుషో వేద. ఎవరికి తెలుస్తుంది ఇలా? అందరికీ మరి గురువు తెలుస్తాడా? అందరికీ తెలియటట. ఎవరికైతే గురుకృప ఉంటుందో, గురుకృప, ఆత్మకృప, ఈశ్వర కృప, ఈ మూడు ఉంటే తప్ప సమాధి రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేహం ముందు కూర్చోవాలి, ఈశ్వర కృప కావాలి. నాకు కాలు నొప్పి, నాకు తల నొప్పి, నాకు వీపు నొప్పి, నేను ధ్యానం చెయ్యలేను అని అంటున్నప్పుడు ఈ శరీరం కూర్చోదనుకోండి, నేనేం ధ్యానం చేస్తానో నాకు ఎలా సమాధిస్తుంది? రాదు కదా. అందుకని ముందు ఈశ్వర కృప ఉండాలి. ఈ దేహాన్ని వాడు కూర్చోబెట్టాలి. కూర్చోని సమాధి రాదు కదా. సమాధి వచ్చిన తర్వాత కదా మిగిలినది మీరు తిరుగుతూ కూడా విచారణ చేసుకోమండి. ముందైతే కూర్చోవలసిందే కదా. తర్వాత గురుకృప ఉండాలి. గురుకృప ఏమిటి అంటే గురువు బోధించాలి. నాకెందుకులే అనవసరం, నాకేదో నేను తెలుసుకున్నాను, వీళ్ళందరి కదా నాకెందుకు అని గురువు అనుకున్నాడంటే నీకు ఇంకా చెప్పేవాడు ఎవడు ఉంటాడు. చాలా మందిని ఇక్కడ మన వాళ్ళని చూస్తూ ఉంటారు. చాలా పాఠాలు విన్నారు వీళ్ళందరూ. ఎవరికి వాళ్ళు అమ్మా కొంచెం వాళ్ళకి చెప్పండి రా. ఎవరన్నా పోయి అడుగుతారనుకో, మాకు అక్క తెలియలేదు, మాకు తెలియకుండా ఉంది. వీళ్ళకై వీళ్ళు వెళ్ళి చెప్పి అక్క మాకు ఇలా అనిపించింది, మాకు గురువు గారు మా లోపల నుంచే మాకు ఇటువంటి ప్రబోధం ఇచ్చారంటే ఇవన్నీ మాకు అమ్మ ఎప్పుడో చెప్పారు అని వీళ్ళకి మళ్ళీ చెబుతారు. అమ్మ ఎప్పుడో చెబితే మీరు వాళ్ళు వచ్చి అడిగితే మరి మీరు ఎందుకు చెప్పలేదు అంటే మీరు మర్చిపోయినారా? ఇలాక అమ్మా నాకెందుకులే, ఇప్పుడు నేను కూడా 5 గంటలు కాలేజీలో పాఠం చెప్పి ఇంటికి వచ్చి మీకు రోజుల తరబడి రోజు క్లాస్ చెప్పి మీకు పాఠం చెప్పిన రోజులు గుర్తు చేసుకోండి. నాకు ఇల్లు లేదు, నాకు సంసారం లేదు, నేను ఎందుకు మీకు అందరికీ పాఠం చెప్పాలి? ఏమో నా పనంతా వదులుకుని చెప్పానా లేదా? మరి చెప్పింది మరి మీరు గురుదక్షిణ ఏమిస్తున్నారు? ఇవ్వటంలే. మా పనులు మేము చేసుకుంటున్నామండి, ఇవన్నీ వేదాంతాలు చెప్పడానికి మాకు ఎక్కడ తీరుకుందండి అంటే నాకు తీరుకుందే. ఇప్పుడు గురుదక్షిణ మేము చెల్లించడం లేదు అన్న భయం కనుక మనకు వెనకుంటే అమ్మ నేను ఎడుతుంది, పో పాఠం చెప్పు. లేకపోతే మాకెందుకు నా పనులు నేను చేసుకుని, నీ పనులు చేసుకుని నువ్వేం చేస్తున్నావు? 4 డబ్బులు సంపాదించుకో. ఈ డబ్బులు రేపు నీ వెంట శ్మశానానికి వస్తాయి కదా. ఏమో వస్తాయేమో నాకేం తెలియదు, నాకైతే ఏం రావు. కాస్త డబ్బు సంపాదించిన వాళ్ళని గంధపు చెక్కలతో తగలేస్తారేమో.
నాలాంటి దాన్ని మామూలు కట్టెలతో తగలేస్తారు. అంతకంటే ఏం తేడా లేదు కదా. ఏమా తేడా ఏమీ లేదు, మొత్తానికి తగలేయాల్సిందే కదా. ఏమీ లేకపోతే ఆ మున్సిపాలిటీ వాడన్నా ఈడ్చుకుపోయి కాలబడతాడు, కానీ వాడేమి ఇక్కడ పెట్టడు. వాడు ఎందుకర్రా ఈ ధనం కోసం ఇంత అవస్థపడుతున్నారు? 23 గంటలు మన గురువుగారు నాకేమన్నారు, అమ్మా 6 రోజులు నీ పని చేసుకో, ఒక్కరోజు నా పని. ఆ ఒక్కరోజు కూడా నీ పని అంతా పగలంతా చేసుకుని 1 గంటన్నర నా పని, 1 అరగంట సేపు గురువుగారి పని చెయ్యండి అర్రా. 23.5 గంట మీ ఇంటికే పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినవి సంపాదించుకోండి, మీ ఇష్టం. వద్దండి. ఎందుకు నేను ఇలా మిమ్మల్ని పాఠం చెప్పుకోండి అంటున్నానంటే, ఎప్పుడైతే మీరు చెప్పడం మొదలు పెట్టారో గురుబోధ అందకం మొదలు పెడుతుంది మీకు. అంటే ఇది మీరు నేర్చుకోవడమే అసలు. ఇంకా వినాలి అన్న కోరిక మీకు అప్పుడు పోతుంది. ఇద్దరిని పెట్టుకోండి. గురువుగారు నాకు 4 పెట్టుకోమన్నారు, 4 కూర్చోబెట్టుకొని చెప్పమన్నారు. 2 కూర్చోబెట్టుకోండి. మీకు తెలిసిందేదో 2 ముక్కలు చెప్పండి, గురుదేవా మీరే మాట్లాడండి అండి. ఒకవేళ అది తప్పని తోచిందనుకోండి, అమ్మా నాకు ఇది తప్పుగా తోస్తున్నది, ఇది మరి నేను సరిగ్గా చెప్పలేకపోయినాను, నేను ఎట్లా చెప్పాలి అని నా దగ్గరకు వచ్చినప్పుడు మీరు అడగండి, నేనేం చెప్పనంటలేదు కదా. కానీ బ్రహ్మ విద్య దాచుకోకూడదు. అదే గురుదక్షిణ, ఇంకేమీ ఇవ్వక్కర్లేదు మీరు, అది గురుదక్షిణే. ఆ పని చెయ్యండి. అందుకని గురువుకి కృప ఉండాలట. ఎందుకంటే నేను తెలుసుకున్నటువంటి ఈ శాస్త్రాన్ని నేను తెలుసుకున్న పద్ధతిలో ఒక్క ముక్క కూడా దాచుకోకుండా నా దగ్గరకు వచ్చిన వాడికి నేను చెప్పాలి. ఇందులో కొంత నేను దాచిపెట్టుకోవాలనుకుంటే లాభం. వాడికి చెప్పకపోతే నీ గురువు నీకు చెప్పకపోతే నీకేం తెలిసింది? వ్యాపార రహస్యాలు ఉంటాయి కొన్ని, ఆ రహస్యాలను గుమాస్తాకి చెప్పడు. ఎవడికి చెబుతాడు? వాడి కొడుక్కి చెబుతాడు. చెబుతాడా? చెప్పడా? ఎందుకు చెబుతున్నాడు? నా తర్వాత ఈ అంగడిని వాడు బాగా నడుపుకొని అని. అంతేనా? అంటే నీకు వాడి మీద ఎంత వాత్సల్యం ఉండి నువ్వు ఆ బిజినెస్ సీక్రెట్స్ అన్ని వాడికి చెబుతున్నావో, ఇక్కడ కూడా అంత వాత్సల్యం ఉండి నేనే చెప్పాలని అనుకోకూడదు. నా తర్వాత వీడు కూడా నా అంతవాడు కావాలి, నాకన్నా గొప్పవాడు కావాలి, ఆ భావంతో చెప్పాలి. అది కాకుండా వీళ్ళు ఎవరికి వాళ్ళు మేము జీవన్ముక్తులమని ప్రకటించుకుంటున్నారు. ఈ మధ్యన కొత్తదోటి వచ్చింది, మీదుంపలు వెయ్య నోట్లో నుంచి ముక్క బయటికి రాలేదు. ఇద్దరిగా జీవన్ముక్తుడు అంటే వాడికి కనీసం అంటే 10 మంది అయినా శిష్యులు ఉండాలి, వాడంత వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళు కూడా పిచ్చనాలన్నా చావస్తవనాలన్నా దీన్ని ఏమనాలి? చూడం అన్నట్ట, వెర్రి ముదిరింది లోకలు ఇంకా తలకాయకి చుట్టండి అన్నట్ట. వెర్రి రోకలు ఇంకా తలకు చుట్టమన్నాడు. చక్కగా హాయిగా ఆలోచన చెయ్యండి. ఎప్పుడు కూడా వేదాంతాన్ని ఎట్లా విచారించుకోవాలంటే ఒంటరిగా కూర్చుని ఏమ్మా ఆకాశం వైపు చూస్తూ ఏ మేడ మీదో ఒక్కళ్ళు ఉండండి కాసేపు. రోజు 10 నిమిషాలు మీకు బోధ అందుతూ ఉంటుంది. ఒక్క ప్రశ్న వేసుకుని మేడ మీద ఒక్కళ్ళు వెల్లికలా పడుకోండి. గురుదేవా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అనండి. మీకు సమాధానం రాకపోతే నన్ను అడగండి, నేను రాక్కర్లే, అసలు మీకే జవాబు వస్తుంది. ఎందుకంటే సర్వత్రా వ్యాపించినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపుడైన సచ్చిదానంద స్వరూపుడైన ఆ గురు సాక్షాత్తు పరబ్రహ్మ అని మనమే అంటున్నాం కదా, మరి ఆయన మనకు చెప్పడు. కానీ మేడ మీదకి వెళ్ళి అడిగే తీరిక లేదా? పట్టిదేమిటో 10 నిమిషాల కబుర్లు కాదు, అరగంట కబుర్లు చెప్పడానికి మనకు తీరిక. అంటే మాకు మేడ లేదంటారేమో. మేడ లేకపోయినా పర్వాలేదు, కిటికీలోంచి ఆకాశాన్ని చూసుకోండి. ఎందుకు ఆకాశం చూడమన్నామంటే ఇక్కడైతే నామరూపాత్మకమైన దృశ్యాలు కనపడతాయి, అక్కడైతే ఏ నామరూపాలు కనిపించవు. అందుకని చూడమన్నాం. అంతేగాని ఆకాశం చూస్తేనే బోధ వస్తుంది అనుకోకండి. మళ్ళీ అట్లా పిచ్చివాడు కాదండి. రోజు కూడా ఎప్పుడు రోడ్లో పోతూ ఆకాశం చూసారంటే అదేదో అక్కడి నుంచి బోధ అందుతుంది. కానీ ఆకాశం ఏ యాక్సిడెంట్ అవుతుంది, మీ వాళ్ళందరూ ఇదేమిటమ్మా వీళ్ళందరికీ ఎందుకు ఇలా చేస్తున్నామని వాళ్ళు నన్ను ఆమెకి వస్తారు. అందుకే అన్ని చదువుతూనే ఉంటారు. అట్లా చేయవాకండి. అన్ని ఏదైనా అతి సర్వత్రా వచ్చేది. 23 గంటలు మీ పని చేసుకోండి, నేను వద్దని చెప్పలేదు. 1 అరగంట ఎవరికైనా బోధ చెయ్యండి. ఎవ్వరూ వినరనుకోండి, ఇంట్లో చిన్న పిల్లలు పక్క వాళ్ళు పసిపిల్లలన్నా ఉంటారు, వాళ్ళనన్నా కూర్చోబెట్టుకోండి, చాక్లెట్లన్నా ఇవ్వండి. గురువు గారు అదే అనేవారు,
4 చాక్లెట్లు ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి, ఒరే నాయనా దేవుడు ఉన్నాడ్రా, నీలో ఉంటాడ్రా, కనీసం ఇలాంటివన్నా చెప్పండి. ఒక్క అరగంటన్నా వాళ్ళకు బోధ చేయండి. ఒక్క అరగంట అయినా మీరు కూర్చుని మీరు తరించే మార్గం చూసుకోండి. కళ్ళు మూసుకుని ధ్యానం ఎన్నాళ్ళు చేస్తారు? కళ్ళు మూసుకుని ధ్యానం చేయటం అయిపోయింది, ఇంకా అక్కర్లేదంటే మానేవాక, అసలు మానేవాక. ఏదొచ్చినా మనకు తిప్పలేదు. జాగ్రత్తగా ఉండండి. ఏమ్మా, అలా గురుకృప ఎప్పుడూ ఎవరికైతే ఉంటుందో గురుకృప ఎప్పుడూ ఉంటుంది. శిష్యుడు ఎప్పుడైతే గురు పాదం పట్టామో, చాలా మంది నన్ను ఒక మాట అడిగారు, ఏమండి గురువు పాదం పట్టిన వాడికి బయటి వాడికి ఏమిటండి తేడా అని అడిగారు. మరి వీళ్ళు కూడా ఇలాగే వీళ్ళ బుద్ధులు పాడు బుద్ధులు అన్నీ ఉన్నాయి, మీరేమో వీళ్ళంతా మా శిష్యులు అని చెప్పుకుంటున్నారు, కానీ వీళ్ళ బుద్ధులు కూడా మరి లోకంలో క్రిటిసైజ్ చేసేటట్టుగానే కనపడుతూ ఉన్నాయి. గురుపాదం పట్టిన వాడికి వీడికి ఏమిటండి తేడా అని. ఏమీ లేదు నాయన, పెళ్లిగాని అమ్మాయికి పెళ్ళైన గృహిణికి ఏం తేడా ఉంటుందో అదే తేడా అని. పెళ్లిగాని అమ్మాయి ఏం చేస్తుంది, ఎవరెవరినైనా కూడా ఆ అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చిన ప్రతివాడిని కూడా భర్తగా అనుకోవచ్చు. ఎందుకంటే తర్వాత పెళ్లి కావచ్చు కదా. పెళ్లి చూపులకు ఒక పిల్లవాడు వచ్చాడు, వీణ్ణి తన కాబోయే భర్తగా ఆ అమ్మాయి మనస్సులో అనుకోవచ్చు. అనుకోదా? కుదిరితే కుదురుతుంది, కుదరబోతే పోతుంది, ఇంకోటి వస్తాడు, వాణ్ణి కూడా భర్తగా అనుకోవచ్చు. ఈ అమ్మాయికి దోషం లేదు. ఎవరికి? ఈ పెళ్లి కాని అమ్మాయికి. పెళ్లి అయిన అమ్మాయికి ఇంకెవరిని భర్తగా అనుకోవడానికి వీల్లేదు అసలు. ఆ అమ్మాయికి పాపం లేదు, ఈ అమ్మాయికి అనుకోవడానికి వీలు లేదు అసలు. పాపం సంగతి తర్వాత పెట్టు. అలా గురువు పాదం పట్టిన వాడికి, అంటే ఏ గురువు దగ్గర మనం శిష్యుడిగా ఉంటామో వాడు వ్యభిచరించడానికి వీల్లేదు. వాడికి గురువే సగుణం, గురువే నిర్గుణం. గురువు తప్ప వాడికి ఇంకేమీ ఉండకూడదు. అసలు గురువు గారు ఏమంటారంటే, పెద్ద గురువు గారు, నువ్వు ఎక్కడ ఏ విగ్రహాన్ని చూసినా అక్కడ నీ గురువు కనిపించాలంటారు. కనిపించకపోతే తప్పుడు. మనం ఇంకా ఆ విగ్రహమే కనిపిస్తోంది అంటే, అమ్మో నేను ఇంకా పాపం చేస్తున్నాను, నా గురువు మీద నాకు ఇంకా విశ్వాసం కుదరలేదు, నా గురు స్వరూపం కాకుండా నాకు విగ్రహాలు కనపడుతున్నాయి అంటే పెద్ద గురువు గారు ఇంకా అంత స్థితిలో ఉండమంటారు. లేకపోతే నువ్వు వ్యభిచరించిన దోషం వస్తుందన్నారు. అంతగా గురువుని నమ్మాలమ్మా. అంతగా గురువుని నమ్మిన వాడికి గురుకృప తప్పకుండా ఉంటుంది. మనం నమ్మే దాంట్లో తక్కువ నమ్ముతాం, కృప మాత్రం ఎక్కువ కావాలంటాం. పెద్దగా వర్షం కురుస్తూ ఉంటే సీసా తీసుకుపోతే నీళ్ళు ఎట్టా పడతాయరా? ఓ పళ్ళెని తీసుకుపోతే వెడల్పుగా ఉంటుంది కాబట్టి కాసినన్నా నీళ్ళు పడతాయి. ఒక సన్న మూతి సీసా తీసుకుపోతే, ఆ వర్షానికి ఏం బుద్ధే లేదు కొంచెం అయినాను, నా ఇంత సీసాయే కదా నేను తీసుకుపోయింది, ఇదన్నా నింపకూడదా? ఏమ్మా, వర్షాన్ని తిడుతున్నాడు వాడు. కాబట్టి నేను ఏమడిగాను గురువు గారిని, ఇంత కొంచెమే కదా అడిగాను, ఈ కొంచెమన్నా ఆయన ఇవ్వకూడదా అంటే, నువ్వు ఆయన్ని నమ్మడం మీద ఆధారపడి ఉంటుంది. నీకేమివ్వాలో, ఎంత ఇవ్వాలో, నీ నమ్మకం ఎంత పెరుగుతూ ఉంటుందో ఆయన నీకు అంత ఇస్తూ ఉంటాడు. ఏమ్మా, మళ్ళీ రేపంటే 2, 3, 4, 29 పేజీ కాలే. నాకు ఇంతే, ఒక పేజీ కూడా చెప్పలేదు. 2, 3, 4 3 రోజులు క్లాస్ ఉంటుంది. క్లాస్ సరిగ్గా 5:30కు మొదలవుతుంది, 7 గంటలకు అయిపోతుంది. 5:30 తర్వాత వచ్చిన వాళ్ళని, అంటే 2వ తారీఖు ఏం అనను కానీ 3వ తారీఖు నుంచి కింద తలుపు వేయమంటాను రంగనాథ్. ఇంకా పైకి రానియద్దు నాయన, ఎందుకంటే వాళ్ళకి వేదాంతం మీద అంత ఇష్టం లేకుండా ఏదో పనులు చేసుకుని నిదానంగా వచ్చిన వాళ్ళకి ఇంకెందుకు అని పంపిద్దామని చెబుతా. ఇదివరకు మన ఇంట్లో అట్లాగే వేసేవాళ్ళం, గుర్తుందా? ఎవరన్నా 2 వెళ్ళి నుంచి ఇంకా వాళ్ళని రానికుండా పంపించేస్తాం. కొంతన్నా శిక్షించకపోతే వినర్రా నాయన వీళ్ళు అంతే. అంటే మీకు పోనీ ఆఫీసులు ఉంటాయంటే 6కు మొదలు పెట్టుకున్నాం అంటే అట్లానే చెప్పండి, అమ్మ మేము 6 నుంచి 7:30 వరకు రాగలము వాళ్ళకి చెప్పు. వర్షాకాలం అయితే ఏదో కూర్చుంటాం. ఒకవేళ మీరు 6కు మొదలు పెట్టుకుందామంటే 6 నుంచి 7:30, 5:30 నుంచి 7, ఏదో ఒక టైం పెట్టుకున్నా ఆ టైంకే రండి. నిదానంగా మీరు హాయిగా వస్తూ ఉంటే అది కూడా నాకు బ్రహ్మ విద్యను అవమానం చేస్తున్నారనే బాధ కలుగుతుంది. అన్ని మీకు బాధ అయితే పోండి అమ్మా అంటే సరిపోతాను. మీకు అన్ని బాధే అంటారు, మరి మమ్మల్ని ఏం చేయమంటావు అంటే, ఏం వద్దులేమ్మా మేమే చెప్పుకుంటాంలే పోండి అంటే సరే, మరీ మంచిది పోదా. రేపు చెప్పుకుందామరా. 29వ పేజీ
ఇంక చివరి పారాగ్రాఫ్ చెప్పుకోవాలి అంతవరకు చెప్పుకున్నాం.